మా ఇంటి 5 స్టార్స్ కు 5 స్టార్స్ ఫర్ పచేపా సిల్క్స్. ఏంటి సూపరేనా? చూసి అంటే ఎప్పుడు మాకు ఏంటంటే జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కానీ లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ లేదంటే ఒక కమర్షియల్ సినిమా చేయటం ఏంటంటే కొంచెం చాలా కాన్ఫిడెంట్గా దీని మీద డబ్బులు మిగిలితే ఇట్లాగా 100 క్యాలిక్యులేషన్స్తో చేస్తాం. బట్ ఇట్లాంటి కాన్సెప్ట్ సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది కూడా నేను రీసెంట్గా నా చావుకబురు చాలాగా సినిమా తీసినప్పుడు నాకు అర్థమైంది, ఒక కాన్సెప్ట్ సినిమాలు పెట్టుకున్నప్పుడు చాలా ధైర్యం కావాలి అని. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ మన వర్ల గారు అండ్ మౌలి గారిని, బికాస్ అంత రిస్క్ తీసుకుని ఈ సినిమాని చేయడం అనేది నిజంగా వాళ్ళని చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఇంత మంచి కథ, అంటే కథ కన్నా కూడా దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ పట్టుకుని ఒక డైరెక్టర్ దీన్ని తీసుకెళ్ళిన విధానం కానీ ఇది కానీ చాలా బాగా నచ్చి దీన్ని మన గీతా ఫిల్మ్స్ వైపు నుంచే కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు రీసెంట్గా చూస్తే కనుక గీతా ఫిల్మ్స్లో మేము చాలా కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి సినిమాలు నిర్మిస్తూ ఒక కాన్సెప్ట్తో మంచి బాగా మన జాంబీ రెడ్డి కానీ అంత ముందు 30 రోజుల ప్రేమ కథ కానీ ఇట్లా కాన్సెప్ట్స్తో చేసే సినిమాలను మేము తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ అదేవిధంగా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మెంటర్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం. అట్లాగే ఈ క్షణాన్ని కూడా మొన్న చూసిన తర్వాత డెఫినెట్గా దీన్ని థియేటర్స్లో బాగుంటుంది అని చెప్పి నమ్మి దీన్ని తీసుకుంటాం అనేది జరిగింది. సో దీన్ని గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచే మేము రిలీజ్ చేస్తున్నాం సినిమాని. మన డైరెక్టర్ కార్తిక్ గారికి కానీ అదే మన హీరో ఉదయ్ గారికి కానీ ఇట్లాంటి ఒక కథని ఆయన ఎంచుకుని దాంట్లో యాక్ట్ చేయడానికి, అలాగే మన హీరోయిన్ గారు జియా శర్మ గారికి ఇద్దరు ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే మన కోటి గారు అబ్బాయి ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. నాకు ఏంటంటే ఆయన స్టూడియోకి వెళ్ళి ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఎవరు భలే అంటే ఆర్ఆర్ పాయింట్స్ కరెక్ట్గా పట్టుకున్నారు, బాగా చేశారు అనుకున్నాను. తర్వాత ఇందాకే తెలిసింది నాకు ఆయన కోటి గారు అబ్బాయి అని చెప్పి. సో డెఫినెట్గా ఆయన ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయ్యారో అలాగే మన రోషన్ కూడా అంత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డిఓపి మన సిద్ధార్థ్ రెడ్డి గారు అందరికి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ యాక్చువల్గా స్టోరీ అనుకున్నాక మధ్యలో పెట్టాము టైటిల్ క్షణక్షణం అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, బనీవాస్ సార్, మీ సపోర్ట్ చాలా మర్చిపోలేంది. అండ్ తమన్నా గారికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఏదైనా కొత్తగా చెప్తాం అంటే రెగ్యులర్గా సినిమా చేయకూడదు, చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు చూడాలి, కొత్తగా ఇస్తేనే చూస్తారన్న నమ్మకంతో ఈ స్టోరీ రాయటం జరిగిందండి. ట్రైలర్లో కొన్ని ఎలిమెంట్స్ మేము చెప్పలేదు, అంటే అది కొంచెం షాకింగ్ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘు కుంచే గారు, ఆయన రోల్ చాలా షాకింగ్గా ఉంటుంది సినిమాలో. ఆడియన్స్కి రీచ్ అవుతారు, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా. మా గెస్ట్ బనీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్. బికాజ్ ఆయన తీసుకున్న కేర్ చాలా, అంటే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత కేర్ తీసుకుంటారని. బట్ థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే మా డైరెక్టర్ కార్తిక్, హీ రైట్స్ ఆసమ్ యాక్చువల్లీ. చాలా అంటే మ్యూజిక్ దగ్గర కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. అండ్ 26th రిలీజ్ అవుతుందండి సినిమా. ఒక 10-15 ఏళ్ల క్రితం బాలీవుడ్లో మనకి జిస్మని లేకపోతే మర్డర్ అని మహేష్ భట్ గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. కొన్ని సినిమాలు లైక్ కొన్ని కార్పొరేట్ సర్కిల్స్లో జరిగే క్రిమినల్ మైథాలజీ ఇట్లాంటి, అంటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ అండ్ వాళ్ళ బిజినెస్ వాటిల్లో కూడా ఉండేటటువంటి ఈ లూప్ హోల్స్, వాటిని బట్టి స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసేవారు కొత్త వాళ్ళని పెట్టి. చాలామంది ఇప్పుడు హిమేష్ రేష్మి కానీ లేకపోతే ఇమ్రాన్ హష్మి కానీ ఇలాంటి కథలతో వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు తర్వాత కూడా. ఈ సినిమాలో నటించిన మా హీరోకి, హీరోయిన్కి, అలాగే కార్తిక్ డైరెక్టర్కి, మా తమ్ముడు రోషన్కి ఎరుక నరగర మనం అద్భుతంగా చేశాడు ఆ పాట. ఒక ఫోక్ సింగర్ని తీసుకొచ్చి తను కూడా భారత్ సురన్ గారితో పాట పాడించి
ఒక మంచి టేక్ ఆఫ్ ఈ సినిమాకి ఇవ్వడం అనేది నిజంగా మ్యూజికల్గా కూడా ఈ సినిమాకి చాలా తను హెల్ప్ అయ్యాడని నేను భావిస్తూ అందరికీ మంచి జరగాలి, నిర్మాతలకి డబ్బులు బాగా రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయించుకున్నారు మా హీరో ఉదయ్ శంకర్ గారు అండ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ దిస్ క్యారెక్టర్. రోషన్ గారు, మ్యూజిక్ ఈజ్ ఆసమ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యాక్చువల్లీ ఈ మూవీలో కోటి సార్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ వెరీ గుడ్ రోల్. రఘు కుంచే గారు ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్. అంటే వాళ్ళిద్దరితో నేను మ్యూజిక్లీ ఐ కుడెంట్ వర్క్. ఈ రకంగా ఐ థింక్ ఇట్ ఈస్ సూపర్ వాలా కెరీమ్, గాడ్స్ బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నమస్కారం. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి బన్నీవాస్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. వారు చాలా బిజీగా ఉన్నారు. మనందరికీ తెలుసు ఆయన కొన్ని వందల సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కొన్ని వేల సినిమాలని చూసి క్రిటిక్ అంటే వెనకని మాది కూడా మేము మీ ఖాతాలో వేసుకోవాలి, ఎందుకంటే మీ సలహాలు సంప్రదింపులతో చేశాం కాబట్టి మాది కూడా మీ ఖాతాలోకి వస్తుందన్నమాట. సో అట్లా వారు ఇండైరెక్ట్గా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటే బయటికి అలా మనందరికీ చెప్పారు కాబట్టి తెలుస్తుంది. లేకపోతే మేము కూడా బన్నీవాస్ గారు అనుకున్నారని ఎవరికి తెలియదు. ఆయన నేను వారితోని అంటే ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ఈజ్ ఏ గ్రేట్ క్రిటిక్, గ్రేట్ అబ్జర్వర్, గ్రేట్ ఎనలిస్ట్. మేము వారికి ఒకసారి రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా మా డైరెక్టర్ ఇంతకుముందే నాకు తెలిసినటువంటి వ్యక్తి. అతనిలో వాల్ట్ డిస్నీ క్వాలిటీస్ నాకు కొన్ని కనపడ్డాయి. వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో మనందరికీ తెలుసు. అతనికి ఏదైనా సినిమాది ఏదైనా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయాలనుకోండి, ఆయనకు ఒక 3 రూములు ఉండేవి. పూర్ పర్సన్గా ఉన్నప్పుడు అంటే 3 రూములు నిజంగా లేవు, ఇమాజినరీ రూమ్స్ అనమాట. గీతలు గీసేవాడు, ఇది ఒక రూము ఒక గీత గీసేవాడు, ఇది ఒక రూము ఇది ఒక గీత గీసేవాడు. ఈ రూమ్లో ఉండి ఎంటర్ అయిన తర్వాత డ్రీమ్ చేసేవాడు, ఇది ఎట్లా దేవుడు నా ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏదైనా సాధ్యం చేస్తాను అంటే నేను ఏం చేస్తాను అని చెప్పేసి అక్కడ డ్రీమ్ చేసేవాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఎందుకు అది అవుద్దా కాదా ఇవన్నీ ఏం ఆలోచించడం, ఆ డ్రీమ్ చేసేవాడు. చేసిన తర్వాత 2వ రూమ్లోకి వచ్చేవాడు. 2వ రూము ప్లాన్ రూమ్. ఇది జరగాలి అంటే యాక్చువలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలంటే ఏం చేయాలి అని ప్లాన్ రూమ్లో కూర్చొని మొత్తం ప్లాన్ చేసేవాడు. ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత 3rd రూము దీంట్లోకి వచ్చేవాడు. దీన్ని క్రిటిక్ రూమ్ అంటాడు. ఒక బయట వ్యక్తిలాగా ఇది ఎట్లా అవుద్ది, బయట మనం విమర్శిస్తామే, ఇది ఎట్లా అది ఎట్లా అని తను దానే విమర్శించేవాడు. దాంట్లో లోపాలు కనపడే అనుకోండి, వెంటనే ప్లాన్ రూమ్లోకి వచ్చేవాడు, వచ్చి మళ్ళీ ప్లాన్ చేసుకుని పోయాడు. అక్కడ పోయి మళ్ళీ 3rd పర్సన్ లాగా దాన్ని చూసేవాడు. మళ్ళీ లోపాలు దొరికినాయి అనుకోండి, మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. ఈ నెవర్ ఎంటర్ ద డ్రీమ్ రూమ్. ఒక్కసారి ఆ గోల్ ఫిక్స్ అయిన తర్వాత ఆయన ప్లాన్ రూమ్ నుంచి క్రిటిక్ రూమ్ టు ప్లాన్ రూమ్ మూవ్ అయ్యాడు, కానీ డ్రీమ్ను మార్చుకోవాలా. అలా మరి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో డిజ్నీ వరల్డ్ ఎంత గొప్పవాడయ్యాడో తెలుసు. ఆ క్వాలిటీస్ మా డైరెక్టర్లు కనపడ్డాయి నాకు. కనపడ్డ తర్వాత మా ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. చూశాను మొత్తం కూడా కాన్సెప్ట్ డెవలప్ చేయటం, తర్వాత ప్లాన్ చేయటం, తర్వాత వెళ్ళటం, తర్జనలు పట్టడం. మా ఆఫీస్లో ఉండేవాడు, ఇంటికి కూడా పోయేవాడు కాదు. కొత్తగా పెళ్ళి ఉన్నా కూడా ఇంటికి మేము ఎందుకు అప్పుడప్పుడు బొమ్మను పంపించేవాళ్ళం. అట్లా దాంట్లోనే మునిగిపోయాడు. నేను ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని. సో ఆయన ఆ తపన అదంతా చూసిన తర్వాత నేను కూడా ఉండాలి, అసలు ఆగేటట్లేడు. ఏది మన కోవిడ్ పోయిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత తీసుకుందాం అన్నాను. లేదు ఇప్పుడే తీయాలన్నాడు. మీరు పోయి ఎక్కడ ఏ తంటాలు తెస్తారో, కోవిడ్ టైం పీక్ టైము వైజాగ్లో షూటింగ్ లోడ్ క్యాన్సిల్ చేసి పంపించారు. ఆ టైంలో అంటే ఇక అప్పుడు నేను స్వయంగా నా మిత్రుడు మౌలి గారిని ఎంట పెట్టుకొని మేము స్వయంగా ప్రతిరోజు సెట్లో ఉండి మొత్తం అక్కడ ఉండి మందులు అన్నీ తీసుకొని పోయి వాళ్ళకి ప్రతిరోజు గిర్నార్ టీతో సహా అన్నీ అక్కడ పెట్టుకున్నాం. మందులు రోజు ఇచ్చి అన్నీ వాళ్ళని ఇప్పుడే చెప్పారు మన మ్యూజిషియన్ మన రఘు కుంచి గారు చెప్పారు. నేను స్వయంగా ప్రతిరోజు అక్కడ ఉండేవాడిని. అందరూ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజు వాళ్ళు మందులు ఇచ్చాం. క్యాంపరు ఈ హోమియో మందులు కూడా ఇచ్చాం. ఏది ప్రపంచంలో ఏది పనిచేసిందంటే ఆ మందులని తెచ్చి పెట్టుకొని ఒక్కళ్ళకు కూడా మాకు 70-80 మంది వర్క్ చేశారు. 40 రోజులు షూటింగ్ జరిగింది, కానీ ఒక్కళ్ళు కూడా కోవిడ్ బారిన పడలేదండి. వైజాగ్లో తీసాం, ఫిష్ మార్కెట్లు సముద్రంలో దగ్గర, తర్వాత అరకులోయలో తీసాము, హైదరాబాద్లో మొత్తం ఎక్కడ కూడా షిప్పింగ్ యార్డు, ఫిష్ మార్కెట్ అన్నీ చాలా క్రౌడెడ్ ప్లేస్లో చేశారు. ఒక్క సింగిల్ పర్సన్ కూడా కరోనా రాకుండా పీక్ టైంలో చేయగలిగాము. మరి వాళ్ళ సంకల్ప బలానికి అందరి కృషి కూడా తోడైంది. తర్వాత ఈ సినిమా ఏ సినిమా అయినా హిట్ కావాలంటే అండి కొన్ని క్రిటిక్స్ బన్నీ గారు లాంటి వారితోనే మాట్లాడినప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు, ఏదైనా ఒరిజినాలిటీ ఉండాలి.
ఏదో ఎవరో చెప్పిన ఐడియాను పట్టుకొని దానికి కాస్త మార్పులు చేర్పులు చేసి మన సినిమా హిట్ చేద్దామంటే కాదు. సినిమా కానీ నావెల్ కానివ్వండి ఏదైనా ఒక జానరాలో అది పోవాలి అంటే ఒరిజినల్ ఐడియా అయి ఉండాలి. తర్వాత రెండోది ఏమిటంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ అంటే ఏమిటి? ఇమాజినేషన్. డైరెక్టర్ ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ బాగా విస్తృతంగా ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ మైక్రోస్కోపిక్ లెవెల్లో దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. మనం చూడని కోణ అంటే రవి కాంచని వాడు అంటే కవి అంటే రవి కాంచని వాడు రవి చూడని చోట కూడా రవి వెళ్ళని చోట కూడా కవి కాంచుతాడు, అంటే సూర్యుడు దూరం చోట కూడా కవి చూడగలుగుతాడని చెప్తాం కదా. అలా ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ విస్తృతంగా ఉండాలి డైరెక్టర్కి. సో అప్పుడు సక్సీడ్ అవుద్దని చెప్పేసి బన్నీ గారు లాంటి వారు చెప్తూ ఉంటే నేను చాలాసార్లు విన్నాను. తర్వాత ప్లాట్ డెవలప్మెంట్ అంటే అది ఇట్ కావాలంటే ప్లాట్ అంటే ఒక్కొక్క స్టోరీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ అనేది దేనికైనా కూడా కథాబలం మీదనే సినిమా పోతుంది. స్టోరీ టెల్లింగ్ ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ గురించి ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ లైక్ ఏ లవ్ అఫైర్. ఎనీ ఫుల్ కెన్ లవ్ బట్ ఇట్ నీడ్స్ ఎ కన్సిడరబుల్ స్కిల్ టు బ్రింగ్ ఇట్ టు ఏ లాజికల్ కన్క్లూజన్ అంటాడు. ప్రతోడు ప్రేమిస్తాడండి. అంటే కథ చెప్పడం అనేది ప్రేమించడం లాంటిది. ప్రేమించడం ఎవడైనా చేయొచ్చు, కానీ ప్రేమని సాఫల్యం చేసుకోవటం ఉంటుంది చూశారు. ఒక లాజికల్ ఏది మధ్యలో ఉరేసుకొని సావటం లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం లజ్నా మనం చూస్తాం కదా భగ్న ప్రేమికులు. అట్లా కాకుండా పెళ్లి దాకా తీసుకురాగలిగేవాడే గొప్ప ప్రేమికుడు అవుతాడు. ఏదో మధ్యలో భగ్న ప్రేమికుడు అయిన వాడు అది కాదు. అంటే ప్రేమించడం మనందరం కూడా ఏదో ఒక స్టేజ్లో ప్రేమించి ఉంటాం, ఏదో ఒక అమ్మాయిని లోపల బయట చెప్పాలి లోపల అనుకుని ఉంటాం, కానీ లాజికల్ కన్క్లూజన్ తీసుకురాలా. మనం అనుకున్న వాళ్ళు చేసుకుని ఉండకపోవచ్చు. చాలామంది కథలు రాస్తారు కానీ ఆడియన్స్కి రీచ్ అవ్వవు. ఆ స్టోరీ టెల్లింగ్లో ఏమిటంటే లాజికల్ కన్క్లూజన్కి తీసుకురావాలి. All description of mine, Dr. Verlu had already given it to you. So, thank you so much, sir, for coming here. And no matter how much you prepare, you gotta say what you gotta say. Right, Dr. Verlu? Hannah? I'm right. Storytelling is an art. But frankly speaking, when I was approached for this film, I did not understand. So when I was approached for this film, I didn't understand bit of the film because of its turns and twists. But the way it was narrated it to me and the feeling was so good, my gut told me I should do this film. You know, I went on sign this film and shooting was started. I'm sorry. Okay. I'm not as experienced as Dr. Verlu. I really need to take a training from him. Oh God. Yeah. So when the shooting was started, you know, during shoot I lived the film, the story which was narrated to me, and the twists and turns were so amazing that my gut told that this decision which I have taken was absolutely correct. Entire experience, whether it's producer, director, Uday, crew, everyone was so amazing. You know, besides the film being such an amazing story, everyone made me feel so amazing and special. One of the best experiences that I've had, and I'm sure when the audience will go and watch this film in the theaters, will have the same amount of experience. Because today my gut is telling this film will do so good. Thank you so much. Thank you. First of all, thank you, media friends, for your presence. And also, Tamanna garu ఈరోజు మార్నింగ్ 9:30 ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ బన్నీ వాసు గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. సో ఆయన హీఈస్ అ వెరీ బిజీ పర్సన్. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మా ఈ సినిమా క్షణక్షణ మూవీని సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అండ్ మా ఈ చిన్న సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు పెద్ద బూస్ట్ సార్. గీతా ఫిలిమ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ మాకు ఒక పెద్ద బూస్ట్ లాగా. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ క్షణక్షణం ట్రైలర్ చూశారు కదా, సినిమా ట్రైలర్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో మూవీ కూడా అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. అందరు చెప్పే మాట కదా అని అనుకోవద్దు, సీరియస్లీ నేను చెప్పేది నిజం. మూవీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా ఇష్టపడి కష్టపడి చేశాం విత్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్.
And for that, I would like to thank our director, Karthik Medikonda, for giving a lovely script. Thank you, Karthik. Shanakshana movie ఇచ్చినందుకు. అండ్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ జియా, రఘు కుంచే గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ కోటి గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఆయనతో పాటు కాంబినేషన్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ కోటి గారు. అలాగే రోషన్ మ్యూజిక్, హీ గేవ్ ఎక్స్ట్రాడినరీ అండ్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. And Raghu Kunche garu, Jia, and my friend Gifton. Actually, he's my previous movie, Mismatch movie, music director. Ee cinema lo manchi role, చాలా interesting role చేశారు. అలాగే everyone, cameraman, Siddha, editor Govind, everyone did a wonderful job. And మా ప్రొడ్యూసర్ గారు చూశారు కదా, లైక్ చాలా మౌలి గారు అండ్ వర్లు గారు ఈ సినిమాను ఒక సొంత బిడ్డలా చూసుకున్నారు. లైక్ ఎక్కడ మనం ఆగస్ట్లో స్టార్ట్ చేసాం, లైక్ అప్పుడే జస్ట్ పర్మిషన్ ఇచ్చారు షూటింగ్స్కి. సో ఇంకా కోవిడ్ పూర్తిగా తగ్గలేదు. సో ఆ టైంలో ఫిష్ హార్బర్, వైజాగ్లో అలాంటి ప్లేసెస్లో కూడా అతను మౌలి గారు, వర్లు గారు చాలా కేర్ తీసుకున్నారు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీద, లైక్ సేఫ్టీ మెజర్స్, శానిటైజర్స్, మాస్కులు, ఎవ్రీథింగ్. సో చాలా లైక్ వాళ్ళ అంత కేర్ తీసుకున్నారు కాబట్టి మేము ఈ సినిమాని ఆన్ టైమ్గా కంప్లీట్ చేయగలిగాం. లేకపోతే అది పాసిబుల్ అయి ఉండేది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా February 26 రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్, సో లక్కీలీ ఆడియన్స్ కూడా సినిమాని లైక్ బాగా దర్ ఎంకరేజింగ్, దే వాచింగ్ మూవీస్. మనం రీసెంట్ ఉప్పెన కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రాక్, ఎవ్రీథింగ్ దే డూయింగ్ వెల్. సో అలాగే ఈ సినిమా కూడా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ బన్నీ సార్, మీ హెల్ప్ అసలు చాలా మాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ February 26 we are coming. We all need your blessings, support and love. Thank you sir, thank you. Thank you Uday Shankar garu, thank you so much. అంటే ఇందాక నేను ఒక మాట చెప్దాం అనుకుని ఫస్ట్ మైక్ ఇచ్చేయడం వల్ల చాలామంది మాట్లాడాలి కదా అని ఫట్ని క్లోజ్ చేశాను. ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ సజెషన్ టు ఉదయ్. లైక్ అంటే నేను ఇండస్ట్రీలో దిస్ ఈజ్ మై 19th year నేను ఇండస్ట్రీకి వచ్చి. అంటే నేను దిల్ రాజు గారితో నాకు జర్నీ ఉంది. చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరితో కూడా, అంటే ఇప్పుడు స్టార్స్ అయిన చాలామంది హీరోలను యంగ్ నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళతో ఫాలో అవుతూ వచ్చాను. కానీ ఓన్లీ వన్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ ఇస్ లైక్ మీ ఆటగాదర్ సేవ అండ్ మిస్ మ్యాచ్ అండ్ నౌ ఇది కీప్ ఆన్ ట్రైయింగ్. అంటే ఎందుకు మీకు తపన ఉంది కదా నేను సక్సెస్ అవ్వాలి ఇక్కడ ఇండస్ట్రీలో అని చెప్పి మీరు మెడిసిన్ వదిలేసి, మీ ఫాదర్ అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా అన్నీ వదిలేసి మీరు వచ్చి ఇక్కడ ఇంత కృషి చేస్తున్నారు కదా. అంటే చాలామంది అనుకునేది అంటే ఇండస్ట్రీలో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతాం, ఏదో ఎవరైనా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మై ఫాదర్ ఇస్ ఏ కోకోనట్ బిజినెస్ మ్యాన్. నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం తప్ప నాకు ఇక్కడ ఎవరు కూడా తెలియదు. ఓన్లీ నేను వచ్చి నా తప్పనే టుడే నేను ఇక్కడ నుంచి మాట్లాడడానికి ఈ స్టేజ్ తీసుకొచ్చి నేను చాలామంది హీరోలను చూశాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళని తీసుకొచ్చి మార్నింగ్ 11 o'clock షో వరకే పనిచేస్తుంది. థియేటర్కి జనాలు తీసుకురావడం మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ తక్కువ ఉంటుంది, స్టార్ కిడ్స్కి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 11 o'clock అది స్టార్ కిడ్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ 11 o'clock తర్వాత స్క్రీన్ మీద టాలెంట్ కీప్ ఆన్ ట్రై అంటిల్ మనం సక్సెస్ వచ్చే వరకు కూడా మన జర్నీని ఆపకుండా నువ్వు ట్రై చేస్తుంటే సక్సెస్ ఎక్కడో ఉంటుందో పాయింట్ దగ్గర, అక్కడ నువ్వు జర్నీ చేయి, డోంట్ స్టాప్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంటి 5 stars కు 5 stars for Pachepa Silks. ఏంటి సూపరేనా? Hey guys, this is Sumant. Please subscribe to India Glitz and get all the news of the Telugu cinemas and South Indian cinema. Thank you. Hey guys, it's me Nandita Shweta. Please subscribe to IG Telugu. Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Ruhani Sharma. Hello guys, Nenu Preeti Asrani. Please subscribe to IG Telugu. Thank you.